ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరి జీవితాలు ఒత్తిడితో నిండి ఉన్నాయి. చిన్న పిల్లల చదువులకు సంబంధించి ఒత్తిడి, ఉద్యోగులకు పని ఒత్తిడి, ఆర్థికపరమైన ఒత్తిడి ఇలా అన్ని వయసుల వారు ఏదో ఒక కారణంతో ఆందోళన ఒత్తిడి కారణంగా ఈ మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. మానసిక ఆరోగ్యంపై మనం పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం కానీ ఇటీవల కాలంలో మానసిక ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఒత్తిడి, ఆందోళనకు ధ్యానం దివ్యౌషధం. ధ్యానం అనేది మెడిసిన్ కి ప్రత్యామ్నాయం కాదు, కానీ ప్రయోజనకరమైనది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ద్వారా ప్రజలు ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వందల ఏళ్ల నుంచి ప్రజలు ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. అయితే పూర్వం ధ్యానం అనేది మతం, ఆధ్యాత్మికతతో ముడిపడి ఉండేది. కానీ ఇప్పుడు ప్రజలు ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక ప్రశాంతతను, శారీరక ప్రయోజనాల కోసం ధ్యానం చేయడం స్టార్ట్ చేశారు. మనస్సు అశాంతిని శాంతపరచడం ధ్యానం ఉద్దేశ్యం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం క్రమం తప్పకుండా 30 నుంచి 60 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యల నుంచి బయటపడొచ్చు. శాస్త్రవేత్తల ప్రకారం ధ్యానం శరీరం, మెదడుకు విశ్రాంతినిస్తుంది, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ధ్యానం మీ భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది నెగటివ్ ఆలోచనలు, భావోద్వేగాలను తగ్గించడం ద్వారా పాజిటివిటీని పెంచుతుంది. ధ్యానం మీ స్వీయ అవగాహనను పెంచుతుంది, మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది, అంటే డెసిషన్ మేకింగ్ కెపాసిటీని పెంపొందించుతుంది. ధ్యానంతో మీరు మరింత క్రియేటివ్ గా మారతారు, సవాళ్లను తెలివిగా ఎదుర్కొంటారు. ధ్యానం నిద్ర సమస్యల నుంచి ఉపశమనం పొందుతుంది. ధ్యానం మానసిక ఆరోగ్యానికే కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నిద్ర సమస్యలు, తలనొప్పి, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఆందోళన, ఉబ్బరం, క్యాన్సర్, దీర్ఘకాలిక నొప్పి, నిరాశ, కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో ధ్యానం సహాయపడుతుంది. ప్రతిరోజు ధ్యానం చేయడం అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే మీరు ఏదైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే కొత్తగా ధ్యానం చేయడం స్టార్ట్ చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.